అయినోళ్ళు కాదన్నారు. పరాయి వాళ్ళు పదవిచ్చారు. యెస్. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పుడంతా కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకనంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా 2015 ఆగస్టులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ అనుబంధ విభాగం టీజీబీకేఎస్ అనేది ఒకటి ఉంది. దానికి గౌరవాధ్యక్షురాలుగా నాడు కవిత అయితే నియమితులైనటువంటి సందర్భం. కాకపోతే తన చిన్న కొడుకుతో అమెరికా వెళ్ళినటువంటి మర్నాడు రోజే అన్న కేటీఆర్ నిజంగా ఆ పదవిని పీకి పారేసినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఆల్రెడీ మనం చూసాం. ఆల్రెడీ అది తీసేసిన తర్వాత వెంటనే కొప్పుల ఈశ్వర్ని నియమించడం అనేది చూసాం. సో కొప్పుల ఈశ్వర్ని నియమించిన తర్వాత ఆమె వెంటనే అమెరికా నుంచి ఒక లేఖాస్త్రం కూడా సంధించారు. మీరు ఏదైతే ఈ పదవిని చేపట్టారో, ఈ పదవి ఏదైతే నియమించారో ఇది కరెక్ట్ కాదు, ఈ యొక్క సభ్యత సంస్కారం కాదంటూ కూడా ఆమె ఫైర్ అయినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఆమె మళ్ళీ అమెరికా నుంచి రాగానే ఇప్పుడు బీఆర్ఎస్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా అయినోళ్ళు కాదన్నారు, పరాయి వాళ్ళు అయితే పదవి ఇచ్చారు. ఆ పరాయి వాళ్ళు ఎవరనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్సీ కవితకు కొత్త పదవి, ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఈ నెల 31న నియామకం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో తెగదింపులు. హింద్ మజ్దూర్ సభ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్సీ కవితను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటారని ఆ సంఘ నేత రియాజ్ అహ్మద్ ప్రకటన చేశారు. జాతీయ కార్మిక సంఘ నాయకురాలుగా కవిత కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిజంగా ఆమె అమెరికా నుంచి వస్తే ఖచ్చితంగా ఈ నెల 31నే బాధ్యతలు చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక బీఆర్ఎస్తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? కవిత ఇక తెగదెంపులేనా? నిజంగా కనుక ఆవిడ ఇచ్చినటువంటి లేఖాస్త్రం, ఎందుకంటే ఆ టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఆమె పదవిని పీకి పారేసినటువంటి ఈ సందర్భాన ఆమె ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి సందర్భం. ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మీడియాతో మాట్లాడి మరి తన ఆవేదనను వెళ్ళగక్కినటువంటి సందర్భం కూడా మనం చూసాం. తనకి పార్టీ పరంగా అన్యాయం జరిగింది, మరోవైపు ఇంత చిన్నచూప అంటూ కూడా అన్న కేటీఆర్ను ఉద్దేశించి ఆమె చేసినటువంటి ఒక స్టేట్మెంట్స్ అంటూ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి సంకేతాలు అయితే ఆమె బలంగా వినిపించినటువంటి సందర్భం. సో ఈ టైంలో ఆవిడికి ఒక నిజంగా ఒక ఊరటనిచ్చే అంశం అని అంటే కనుక తనకి గౌరవాన్ని ఇచ్చే ఒక అంశంగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదైతే హింద్ మజ్దూర్ ఈ యొక్క సభ ఏదైతే ఉందో, హింద్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో ఆమెని ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా నియమించుకుంటామని నిజంగా వాళ్ళు యునానిమస్గా ఒక ప్రకటన కూడా చేసినటువంటి సందర్భం. ఈ నెల 31న ఆల్రెడీ కవితతో సంప్రదింపులు కూడా జరుపుంటారని కూడా తెలుస్తోంది. లేకపోతే వాళ్ళు కూడా ఇంత బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వరు అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే హింద్ మజ్దూర్ సభ అయితే ఖచ్చితంగా ఈ యొక్క సభ అయితే 31న ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం, ఎమ్మెల్సీ కవితని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఇకపైన ఈ నెల 31న ఆమె బాధ్యతలు కూడా చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి చూసాం ఆల్రెడీ బీఆర్ఎస్తో ఆమె అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఆ రోజు ఏదైతే ఎలకతుర్తి బహిరంగ సభ జరిగిందో, ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ, ఆ సభలో జరిగినటువంటి పరిణామాలు, అలాగే తండ్రి కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రసంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్నాటిపైన సాక్షాత్తు తన తండ్రికి రాసినటువంటి ఒక లేఖ ఫస్ట్ టైం ఆయన తన పెద్ద కొడుకు చదువుల నిమిత్తం అమెరికా పర్యటన వెళ్ళినటువంటి కవిత సమయాన ఆ లేఖ విడుదలైనటువంటి సందర్భం. అది ఎంత రచ్చయిందో కూడా తెలుసు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగానే మీడియా కొన్ని ప్రశ్నలు సంధించగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మర్చిపోలేం. ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు గొడవ ఇదంతా కూడా. సో కవితని నిజంగా పార్టీ గెంటేసిందా ఆనాటి నుంచి నేటి వరకు అంటే కనుక సాక్షాత్తు కేసీఆర్ కూడా పట్టించుకోలేనటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే తన చిన్న కొడుకుతోటి అమెరికా వెళ్ళే ముందు రోజు తన తండ్రి ఆశీస్సులు తీసుకుందామని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు కవిత. సో ఎక్కడ కూడా కవితకి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదట కేసీఆర్. తన మనవణ్ణే తన బెడ్రూమ్కి పిలిపించుకుని ఆశీర్వచనాలు ఇచ్చి పంపించేసినట్లుగా తెలుస్తోంది. సో ఇంకా హుటాహుటిన తన కొడుకుతోటి వెంటనే అమెరికా వెళ్ళిపోయారు కవిత. సో కవిత అలా వెళ్ళగానే మర్నాడు రోజు టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆ యొక్క గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తీసిపాడేశారు అనేటువంటి సందర్భం అయితే మనం చూసాం. అన్న కేటీఆర్ ఇదంతా చేశారు అనేటువంటి ఒక బలమైన ఆరోపణ నిజంగా ఆమె నుంచి వ్యక్తమవుతుంది. సో ఇదంతా పక్కన
పెడితే మళ్ళీ కొప్పుల ఈశ్వర్ ఆయన్ని అధ్యక్షులుగా చేసినటువంటి సందర్భం కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ఆ ప్లేస్లో అంటే కవిత ప్లేస్లో రీప్లేస్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. కవిత అలా వెళ్ళగానే మరొక పరిణామం ఇలా జరగటం అంటే 2 సార్లు అమెరికా టూర్లో నిజంగా ఆవిడికి నిజంగా అమెరికా టూర్ వచ్చి రాలేదని అంటే కనుక ఎస్ అది కూడా మనం చెప్పుకోదగ్గ విషయమే. మొదటి దఫా ఏమో తను రాసినటువంటి లేఖ బయటికి రావడం, లీక్ అయిపోవడం, మీడియా వేదికగా పెద్ద పెద్ద రచ్చ అవ్వడం, బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించడం, అది తొలి విడత అమెరికా పర్యటన. ఇక మలి విడత అమెరికా పర్యటన చూసాం ఆల్రెడీ. టీజీబీ కేసు గ్రూప్ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేయడం నిజంగా ఇది ఆవిడికి మింగుడు పడని అంశంగా మనం చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆవిడ కూడా డైరెక్ట్గానే ఒక లేఖాస్త్రం కూడా సంధించారు. మరి ఎప్పుడు వస్తున్నారు నిజంగా కవిత అమెరికా నుంచి అనేది కూడా తెలియాల్సి ఉంది. కాకపోతే ఈ నెల 31న ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా మేము నియమించుకుంటున్నామని చెప్పేసి హెచ్ఎంఎస్ ఆల్రెడీ ప్రకటించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏదేమైనా సరే ఆవిడికి ఉన్నటువంటి ఈ యొక్క పరువుకి పెంచే విధంగా నిజంగా హెచ్ఎంఎస్ ఇది ఒక పోస్ట్ ఇస్తుందని అంటే కనుక గౌరవ సూచికగా అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా అంటే అయిన వాళ్ళు కాదన్నారు, పరాయి వాళ్ళు పిలిచి మరి పదవిస్తున్నారంటే కనుక మరి ఖచ్చితంగా మరి ఆవిడ బీఆర్ఎస్లో కొనసాగుతారా ఇంకా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. మరొక వైపు ఆల్రెడీ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా కూడా ఆమెకి చిన్న మద్దతు కూడా దక్కలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాగృతి ఆధ్వర్యంలో ఆమె కార్యాలయం ఏర్పాటు చేశారు. తొలి దఫా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే తెలంగాణ జాగృతి కార్యాలయం పేరిట ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి నిజంగా బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించారు. జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా చెప్పుకుని వచ్చారు. తన తండ్రికి కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నోటీసులు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి కూడా వినూత్నంగా నిరసన చేపట్టారు జాగృతి ఆధ్వర్యంలోనే. ఈ యొక్క జాగృతి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆమె ఇచ్చినటువంటి కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలకి ఎక్కడ కూడా గులాబీ జెండా ఎగిరిన పాపాన కనిపించలేదు, ఎక్కడ కూడా గులాబీకి సంబంధించినటువంటి దండు కనిపించలేదు. సో కంప్లీట్గా ఆమెని ఒంటరి చేసేసింది పార్టీ. సో ఎప్పుడు వస్తుంది ఈ తరుణం? ఎందుకంటే ఆమె కూడా కొంచెం అంటే ఇది కూడా స్ట్రాటజీగానే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే తనను పార్టీ నుంచి గెంటేస్తే అంటే పార్టీ అధిష్టానం తనని గెంటేస్తే అది పొలిటికల్ మైలేజ్ అవుతుంది, తనకు తానుగా వచ్చేస్తే అది తనకి బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ వ్యూహంతోనే ఆమె వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె ఈ పార్టీకే వెళ్ళిపోయేవారు. ఎందుకంటే సాక్షాత్తు తీన్మార్ మల్లన్న కంచం మంచం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అన్న కేటీఆర్ నుంచి కానీ తండ్రి కేసీఆర్ నుంచి కానీ సామాన్యమైనటువంటి గులాబీ దండు నుంచి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గులాబీ శ్రేణుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా చిన్న మద్దతు కానీ చిన్న నిరసన సెగ కానీ ఎక్కడా తగిలినటువంటి పాపం లేదు. తీన్మార్ మల్లన్న తనపై ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని అక్కడి నుంచి మొదలైంది ఆమెలో ఉన్నటువంటి ఆగ్రహం. సో అనేక మీడియా సమావేశాలు నాటి నుంచి నేటి వరకు చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఆ కవిత ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూనే మరి ముఖ్యంగా అన్న కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు జగదీష్ రెడ్డి మొన్న చూసాం ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని ఉద్దేశిస్తూ సాక్షాత్తు విమర్శలు గుప్పించినటువంటి సందర్భం. సాక్షాత్తు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్ అన్నటువంటి వ్యాఖ్యలతోటి ఆయన కూడా కాస్త అసంతృప్తి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఏంటిది మీరు కూతురు కాబట్టి ఇన్నాళ్ళు ఉంచుతున్నారా అనేటువంటి అనుమానాలు అయితే పార్టీలో మరోవైపు ప్రజల్లో ఇలా వెళ్ళిపోతున్నాయి. బయట అయితే అంటే వేరే నాయకులు ఎవరైనా అయితే ఈ పార్టీకి మీరు తీసేసేవారు కదా, ఎందుకు ఇలాగా ఇంతలా తాచారం చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్కి సంధించినట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఇలా ఉంటున్నారు కామ్గా అనేది కూడా ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఒకవేళ కూతురు కవిత నిజంగా గెంటేస్తే కనుక ఇది నిజంగా అధికార పక్షానికి కావచ్చు, మరోవైపు బీజేపీకి కావచ్చు, నిజంగా ఒక అణ్వాయుధాల్లో తయారైపోతాయి ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆల్రెడీ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఒకవైపు ఉంటుంటే కూతురు కేసీఆర్ కూతురు కవిత రూపంలో నిజంగా ఇది అతిపెద్ద డ్యామేజ్ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీకి. మరోవైపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పేట 1,00,000 కోట్లు దండుకుంది కేసీఆర్ అండ్ టీమ్ అంటూ కూడా ఒక విచారణ కమిషన్ కూడా వేసినటువంటి సందర్భం. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆయన ఆధ్వర్యంలో ఆల్రెడీ వేయటం, రేపు మాపు అసెంబ్లీ వేదికగా ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ కూడా బయట పెట్టడం కూడా జరగబోతుంది అనేది కూడా అనేక అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ని అయితే కలవరపాటు గురి చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో
ఇప్పుడు ఆల్రెడీ చూసాం టీజీబీ కేసు దానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను గెంటేయడంతో ఇప్పుడు మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారా? ఉప్పెనలాగా ఇప్పుడు అమెరికా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి ఒక ఉప్పెనైతే రాబోతుందా కవిత రూపంలో బీఆర్ఎస్కి అంటే కనుక ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగానే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర మీడియా అక్కడ కాపుగాసు కూర్చుంది. ఆవిడ ఎప్పుడు వస్తారు, ఏంటి, ఎలాంటి ప్రశ్నలు సంధించాలో ఇప్పుడు మీడియా కూడా రెడీగా ఉంది. మరి ఆమె ప్రశ్నలు ఎలా వీళ్ళ ప్రశ్నలు ఎలా ఉండిపోతున్నాయి, ఆవిడ ఇచ్చేటటువంటి సమాధానాలు ఎలా ఉండిపోతున్నాయి? ఎందుకంటే ఇంతకు మించినటువంటి అగౌరవ సంఘటన ఇంక ఏది ఉండదేమో. ఎందుకంటే ఫస్ట్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి కంచం మంచం వ్యాఖ్యలపై ఎక్కడ కూడా స్పందించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి తొలగించేయడంతో నిజంగా ఆమె ఏం మాట్లాడతారు, ఎలా సైలెంట్గా ఉంటారు చూడాలి. మరి ఆమె ఆల్రెడీ ఒక లెటర్ రూపంలో ఆమె ఎలా నిప్పులు కక్కారనేది కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్పై కూడా చూస్తున్నాం. ఆవిడ సంధించినటువంటి లెటరే సాక్షాత్తు తన అన్న కేటీఆర్కి అలాగే బీఆర్ఎస్ అధిష్టానానికి ఎస్ మీరు నా విషయంలో చేస్తున్నది కరెక్టా అంటూ కూడా ఈ లేఖ సారాంశం అది. మరొక పక్క ఇప్పుడు హెచ్ఎంఎస్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మా కవితని, మా ఎమ్మెల్సీ కవితనంటూ కూడా ఈ నెల 31న ఆమె జాతీయ కార్మిక సంఘ నాయకురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు, ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉండబోతున్నారంటూ కూడా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే కాస్త ఊరట కలిగించే అంశంగా కవిత విషయంలో చెప్పుకోవచ్చు. కవితకి మాత్రమే, ఎందుకంటే బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా ఇది అతిపెద్ద పొలిటికల్గా డ్రాబ్యాక్ అవబోతుందనంటే కనుక ఎస్ ఈ హెచ్ఎంఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ముఖ్యంగా చాలామంది కీలకమైనటువంటి నేతలకి, ఎందుకంటే కవిత హిట్ లిస్టులో ఉన్నటువంటి కొంతమంది నేతలకి ఇది నిజంగా మింగుడుపడని అంశంగా చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ నెల 31న ఏం జరగబోతోంది, కవిత అమెరికా నుంచి ఎప్పుడు రాబోతున్నారు అనేటువంటి విషయాల మీద ఇంకా స్పష్టత లేదు. కానీ ఇప్పుడు హెచ్ఎంఎస్ అయితే ఖచ్చితంగా ఈ నెల 31న ఆల్రెడీ మేము ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉంటారని చెప్పడంతో ఖచ్చితంగా ఈ లోపులోనే ఆమె వచ్చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో చూడాలి మరి ఇప్పుడు ఆవిడ వచ్చే ఎంత ఫైర్లో వస్తారో, ఇప్పుడు మాటల తోటాలు ఏ మేరకు పేలతాయో అనేది నిజంగా కార్మిక సంఘం నిజంగా కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు అవుననే సందర్భమే వినిపిస్తోంది.